నూనె పైకి పొంగేట్టు చేయకండి. ఒకవేళ నూనె పైకి పొంగినట్టు వచ్చినా మన జాలి గరిట దగ్గరలో ఉంటే చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇది బెండకాయ దొండకాయ అబ్బాయ అమ్మాయ నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం 2 దొండకాయ బెండకాయ కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. బెండకాయ చక్కగా ఫ్రై అయింది. దొండకాయని మరీ ఎక్కువగా వేయించద్దు, కొంచెం తక్కువగా ఉంటే అది తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ చక్కగా ఉంటుంది. చూడండి, మన బెండకాయ దొండకాయ ఇంత ఫ్రై చేసినా ఇంతే అయిపోతుంది. సో మరి దీన్ని చక్కటి వేపుడు తయారు చేసుకుందాం. ఈ బెండకాయ దొండకాయ వేపుడు చేయడానికి కొంచెం నూనె వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇందులో నాకు ఇష్టమైన జీడిపప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఈ కూరలో మన తాలింపును చూస్తే అదిరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బెండకాయ దొండకాయ ఫ్రై అయింది, కానీ ఇక్కడ వేసే ఈ దినుసులు అన్నీ అల్లం వెల్లుల్లి పప్పులు గిప్పులు అన్నీ వేసేస్తున్నాను. ముందుగా ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే దాంట్లో జీలకర్ర ఇవన్నీ వేసి లైట్గా వేగుతుంటే మన శనగపప్పు. అయితే శనగలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో దొండకాయ బెండకాయ వీటన్నిటిని కొంచెం వేయించుకుంటే మిగిలేది లాస్ట్కి కొంచెమే. దాంట్లో ఈ పప్పులు ఇవన్నీ వేసి క్వాంటిటీ పెంచుకొని ఎక్కువగా తినొచ్చు. తర్వాత నాకు ఇష్టమైన జీడిపప్పు కూడా చూడండి, ఈ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అంత జీడిపప్పుకి లైట్గా కలర్ రాగానే దీంట్లో మనం మినప్పప్పు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసుకొని దీన్ని వేగనిద్దాం. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు కావాలంటే ఇంగువ ఇవన్నీ వేసి వేయించుకొని తయారు చేసుకోవాలి. తినేటప్పుడు ప్రతి ఆ మినప్పప్పు ఆ జీడిపప్పు అన్నీ ఎంతో జాగ్రత్తగా వేయించుతున్నాను. ఎందుకంటే ఏది కొంచెం ఎక్కువ కాలినా ఆ రుచి అంతా చచ్చిపోతుంది. వేగిన తర్వాత ఇప్పుడు మనకి రంగు సువాసన అన్నీ కరెక్ట్గా రావడం కోసం మనం కొంచెం పసుపు కొంచెం ఇంగువ అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని వేయించుకుందాం. మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఇందులో రెడీ అయిపోతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు చూడండి, బోల్డ్ అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారపొడి మన ధనియాల పొడి ఇది వేసే ముందు మాత్రం మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి తగినంత ఉప్పు మనం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కలిపేసుకుందాం. అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర అది కూడా ఇప్పుడే వేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం కారపొడి ఇది వేసి ఇప్పుడు దీంట్లో ఎండి కొబ్బరి తురుము ఇవన్నీ వేసి దీంట్లో వేగనిద్దాం. బెండకాయ దొండకాయ ఇందులో వేయలేదు, వేయకుండానే ఈ కూర శాతం పెరిగిపోయింది. మసాలా అంతా పట్టి అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ దొండకాయ వేసుకొని దీంట్లో టాస్ చేసుకొని చక్కగా చేసుకుందాం. మా హోటల్లో చాలా ఇష్టంగా తినే డిష్లలో మన ఈ దొండకాయ ఈ బెండకాయ వేపుడు. చివరిగా కొంచెం అంత నిమ్మరసం లైట్గా దీంట్లో వేసుకొని ఈరోజు ఈ కొబ్బరి పాలు వీటిని అయితే కొబ్బరి నూనె వేసుకున్నాం అనుకోండి మరీ ఎక్కువగా స్ట్రాంగ్గా అయిపోతుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఎక్కువ వేడి ఎక్కకముందే ఇందులో ఈ నిమ్మ ఆకు అంటే లెమన్ గ్రాస్ని ఇలా వేసుకున్నాను. అయితే దీంట్లో ఉల్లిపాయల్ని కూడా ఎక్కువగా కాదు కొంచెం వేసుకుంటాను. దీంట్లో మసాలాలు ఏమీ ఉండవు, చాలా సింపుల్గా మన ఇళ్లల్లో రసం ఎలా మనం చేసుకుంటాం ప్రతిరోజు వాళ్ళు ఈ చికెన్ కూరని కూడా అలాగే ప్రతిరోజు ఇంట్లో కొంచెం తప్పకుండా చేసేసుకుంటారు. చేసుకోవడం ఈజీ కాబట్టి నూనె వేడెక్కకముందే ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మనం వంటల్లో వేసేటప్పుడు 2-3 రకాలుగా, ఒకటి ఏంటంటే కూర రెడీ అయిన తర్వాత లాస్ట్లో పచ్చివి వేసుకుంటాను. కొన్నిసార్లు ఉల్లిపాయల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటాం. ఈరోజు నేను ఇందులో వేసిన ఉల్లిపాయలు లైట్గా స్వెట్ అవ్వాలి, అంటే రంగు రాకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. దీన్ని స్లోగా ఈ నూనెలో కుక్ చేసుకుందాం. ఇక్కడ చికెన్ కూడా ఉంది. ఒక చికెన్ బ్రెస్ట్ని వైట్ మీట్ అంటారు. ఎందుకు వైట్ మీట్ అంటారు? మీరు ఒకవేళ క్లోజ్గా చికెన్ కట్ చేసినప్పుడు చూస్తే కాళ్ళ భాగం కొంచెం ఎర్రగా ఉంటుంది, బ్రెస్ట్ మీట్ తెల్లగా ఉంటుంది. అందుకే దీన్ని వైట్ మీట్ అంటారు, కాళ్ళని డార్క్ మీట్ అంటారు. అయితే బ్రెస్ట్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది,
కాలంలో కొవ్వు శాతం ఉంటుంది. బ్రెస్ట్ని ఉప్పు నీళ్ళల్లో ఒక 3-4 గంటలు పెట్టకపోతే కోసిన వెంటనే కూరలో వేసుకొని వండుకుంటే అది రబ్బర్లా అవుతుంది. అలా కాకుండా చికెన్ని ఎప్పుడైనా బ్రైన్ చేసుకోవాలి. అదే కాల భాగంలో అయితే కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి కొంచెం టెండర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ బ్రెస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. హెల్త్కి చాలా మంచిది, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఈ చికెన్ బ్రెస్ట్ని ఇలా ముక్కలు కట్ చేసేసుకుందాం. చూడండి. ఇప్పుడు అంతేకాకుండా ఉడికిన తర్వాత కూడా ఈ ముక్కలు చక్కగా జ్యూసీగా ఉండాలి అంటే మాత్రం ఉప్పు నీళ్ళల్లో తప్పకుండా బ్రైన్ చేసుకోవాలి. నేను చేసే విధంగా కనుక మీరు చికెన్ చేసుకుంటే చికెన్ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ ముక్కలు కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో చికెన్ ముక్కలు వేసుకుందాం. కొంచెం చేతులు కడుక్కొని మళ్ళీ కుక్ చేద్దాం. ఈ వాడిన చాపింగ్ బోర్డు అలాగే మన చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే ఈ చాపింగ్ బోర్డు పైన ఈ పచ్చితనం కూడా సరిగ్గా కడిగి వాడకపోతే మనకి హానికరం. ఇందులో చూడండి, ఎటుగా ఫ్రై అవ్వకుండా చక్కగా ఉంచేసాం. ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఘాటునిచ్చేది కేవలం పచ్చిమిరపకాయలు మాత్రమే. చూడండి, ఇలా మన దేశంలో మనం ఎన్నో అద్భుతమైన వంటలు చేసుకుంటాం, కానీ పొరుగు దేశాల్లో కూడా చాలా రుచికరమైన వంటలు ఉంటాయి. వాళ్ళు కూడా మనలాగే అన్నం తిని బతికే వాళ్ళు. సో వాళ్ళ వంటలు ఏవైతే అన్నంతో తిని చక్కగా ఎంజాయ్ చేస్తారో మనం కూడా అన్నంతో పాటు తిని ఎంజాయ్ చేయొచ్చు. రుచి కొంచెం తేడా ఉండొచ్చు, మనం వాడే అన్ని మసాలాలు వాళ్ళు వాడకపోవచ్చు, కానీ వాళ్ళ రుచిని కూడా మన సొంతం చేసుకోవచ్చు ఇంట్లో. ఈ పచ్చిమిరపకాయల్ని కొంచెం లైట్గా వేయించి దీంట్లో కొబ్బరి పాలు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఈ చికెన్తో పాటు వేసేసుకుందాం. దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఉప్పు మనం వేయలేదు కదా, ఈ ఉప్పును కూడా వేసుకుందాం. అయితే ఇందులో కొత్తిమీర వాళ్ళు వేసి వడ్డించే విధానం కొంచెం వెరైటీగా ఉంటుంది. అది లాస్ట్లో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కొబ్బరి పాలు అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ కొబ్బరి పాలు పోసిన తర్వాత మూత పెట్టేసి కూడా మనం స్లోగా కుక్ చేసుకుందాం. చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే చక్కగా దాన్ని బ్రైన్ చేస్తాం. అయితే ఇప్పుడు వీళ్ళు వడ్డించుకునే విధానం కూడా ఒక టెక్నిక్. అందులో మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసినా వాళ్ళు కొత్తిమీర మళ్ళీ పండు మిరపకాయ ఇందులో వేయరు. పండు మిరపకాయలు కొంచెం ఎర్రగా ఉన్నవి చాలా ఇష్టంగా తింటారు. ఈ పండు మిరపకాయని ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకుంటారు. పెట్టి దీనిపైన ఈ ఉడుకుతున్న కూరని అన్నంతో పాటు వేసుకొని తింటారు. మన ఇళ్లలో చేసుకున్నప్పుడు కొత్తిమీరని మన అన్నంతో పాటు కలిపేస్తాం, కానీ వాళ్ళు లేత కొత్తిమీర తీసుకొని దీన్ని అన్నం ఏదైతే వడ్డించుకుంటారో అందులో ఇలా కొత్తిమీర వేసేసుకుంటారు. చూడండి, అంటే ఆకుకూర కూడా కొంచెం ఎక్కువగా తిన్నట్టు ఉంటుంది, దాంట్లో వచ్చే సువాసన కూడా భలేగా ఉంటుంది. దాని తర్వాత ఈ పండు మిరపకాయలతో మనం చేసిన మిరపకాయల్ని కూడా ఇలా వేసేసుకుంటారు. వేసుకొని ఇప్పుడు దీనిపైన వాళ్ళు మనం చేసుకునే ఈ చికెన్ కూర వేసుకుంటారు. చికెన్ చక్కగా ఉడికిపోయింది, ఈ కొబ్బరి పాలల్లో కూడా మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని ఇందులో ఇప్పుడు వేసుకొని తినేస్తారు. ఏంటి కూర ఇంతేనా అనుకుంటారు, కానీ ఈ కొబ్బరి పాలల్లో ఉన్న ఆ తీపిదనాన్ని, ఆ కొత్తిమీర అందులో చికెన్ కలిపి వచ్చేసరికి దాని రుచి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేసి ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకున్నాం, మంచి సువాసన ఉంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని దీంతో పాటు వడ్డించేసుకుంటారు. చూడండి, ఇలా చికెన్ ముక్కలు వడ్డించుకున్న తర్వాత రసం ఎలా పోసుకుంటామో అలా ఈ కూరని ఈ అన్నం మీద వేసేసుకుంటారు. వేసుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా చక్కగా వేసుకొని ఈ అన్నాన్ని తింటారు. లెమన్ గ్రాస్ ఏదైతే వేసామో దానివల్ల చక్కటి సువాసన ఈ డిష్కి వచ్చేసింది. ఈ లెమన్ గ్రాస్ కనుక లేకపోతే మన ఇంటి బయట మన ఇంట్లో పెరట్లో లెమన్ అంటే నిమ్మకాయ మొక్కలు ఉంటే దాని ఆకులు కూడా తీసి వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ తీసుకొని దానిపైన తొక్కు పడేస్తూ ఉంటాం. నిమ్మకాయ పిండుతాం, తొక్కు పడేస్తాం. ఆ తొక్కు పచ్చగా ఉన్నదాన్ని చక్కగా గ్రేట్ చేసి కూరల్లో వేసుకుంటే మంచి స్వీట్నెస్ వస్తుంది. ఆ నిమ్మకాయల పైన ఉన్న తొక్కుని గ్రేట్ చేసి బేకింగ్ కేక్స్లలో, స్వీట్లలో చాలా ఎక్కువగా విదేశాల్లో వాడతారు.